ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో బీబీ నాంచారమ్మ ఎవరు? ఆమె నిజంగానే ముస్లిం వనిత? ఆమె దైవ స్వరూపంగా ఎలా అయ్యారు అనే విషయాల గురించి తెలుసుకుందాము. కలియుగ ప్రత్యక్ష దైవము శ్రీ వెంకటేశ్వర స్వామి గురించి తెలియని వారుండరు. అలాగే బీబీ నాంచారమ్మ గురించి కూడా తెలియని వారుండరు. బీబీ నాంచారమ్మ నాచియార్ అనే తమిళ పదం నుంచి నాంచారమ్మ అనే పేరు వచ్చింది. అంటే భక్తురాలు అని అర్థం. ఇక బీబీ అంటే భార్య అని అర్థం. బీబీ నాంచారమ్మ కాదా ఈనాటిది కాదు. కనీసం 700 సంవత్సరాల నుంచి ఈమె కథ జనపదంలో నిలిచి ఉంది. బీబీ నాంచారమ్మ మాలిక్ కాఫీర్ అనే సేనాని కుమార్తె. ఆమె అసలు పేరు సురతాని. స్వతహాగా హిందువైన మాలిక్ కాఫీర్ అల్లావుద్దీన్ ఖిల్జీకి సేనానిగా మారి తాను కూడా ముస్లిం మతాన్ని స్వీకరించాడు. తన రాజ్యాన్ని విస్తరించే బాధ్యతను ఖిల్జీ మాలిక్ కాఫీర్ మీద ఉంచాడు. దాంతో మాలిక్ కాఫీర్ దక్షిణ భారతదేశం మీదికి విరుచుకుపడ్డాడు. తమ దండయాత్రలో భాగంగా మాలిక్ శ్రీరంగాన్ని చేరుకున్నాడు. అతను శ్రీరంగం చేరుకునేసరికి రంగనాథుని ఆలయము భక్తులు సమర్పించిన కానుకలతో దగదగలాడిపోతోంది. పంచలోహాలతో రూపొందించిన ఆయన ఉత్సవమూర్తిని చూసిన కాఫీర్ కళ్ళు చెదిరిపోయాయి. అలాంటి విగ్రహాలను కరిగిస్తే ఎంతో ధనమొస్తుంది కదా అనుకున్నాడు. అలా తన దండయాత్రలో దోచుకున్న వందలాది విగ్రహాలలోకి రంగనాథుని ఉత్సవ విగ్రహాన్ని కూడా చేర్చుకొని హస్తినాకి బయలుదేరాడు. హస్తినాకి చేరుకున్న తర్వాత తాను దోచుకున్న సొత్తుని తన కుటుంబం ముందర గొప్పగా ప్రదర్శించాడు మాలిక్. వాటన్నిటి మధ్య శోభాయమానంగా వెలిగిపోతున్న రంగనాథుని విగ్రహాన్ని చూసిన అతని కూతురు తనకు ఆ విగ్రహాన్ని ఇమ్మని తండ్రిని అడిగింది. ఆ విగ్రహం తన చేతికి అందిందే తడవుగా దాన్ని తన తోడుగా భావించసాగింది. విగ్రహానికి అభిషేకం చేయడము, పట్టు వస్త్రాలతో అలంకరించడము, ఊయల ఊపడం, అలా తనకు తెలియకుండానే ఒక ఉత్సవమూర్తికి చేసే కైంకర్యాలన్నిటినీ ఆ విగ్రహానికి అందించసాగింది. ఆ విగ్రహంతో ఒక్కో రోజు గడుస్తున్న కొద్దీ దాని మీదే సురతాని మనసు లగ్నం కాసాగింది. మరో పక్క రంగనాథుని ఉత్సవమూర్తి లేని శ్రీరంగం వెలవెలబోయింది. దండయాత్రలో చనిపోయిన కుటుంబాలు ఎంతగా బాధపడ్డాయో రంగనాథుని విగ్రహం కోల్పోయిన భక్తులు, పూజారులు అంతే బాధలో మునిగిపోయారు. చివరకు వారంతా ధైర్యం చేసి ఆ మాలిక్ కాఫీర్నే వేడుకునేందుకు హస్తినాకి ప్రయాణమయ్యారు. రంగనాథుని ఉత్సవమూర్తిని వెతుక్కుంటూ తన ఆస్థానానికి చేరుకున్న అర్చకులు, భక్తుల విన్నపాలు చూసి మాలిక్ కాఫీర్ మనసు కరిగిపోయింది. ఆ విగ్రహాన్ని వారు తిరిగి తీసుకెళ్లేందుకు సంతోషంగా అంగీకరించాడు. అయితే ఆ పాటికే రంగనాథుని మీద మనసు పడిన సురతాని మాత్రం విగ్రహం ఇవ్వడానికి ఇష్టపడలేదు. అయితే అర్చకులు ఆమె ఆదమర్చి నిద్రపోయే సమయంలో ఆ విగ్రహాన్ని ఊరు దాటించారు. సురతాని ఉదయాన్నే లేచి చూస్తే విగ్రహం కనుమరుగైంది. ఎవరు ఎంత ఓదార్చినా సురతాని మనసు శాంతించలేదు. ఆ విష్ణుమూర్తినే తన పతిగా ఎంచుకున్నానని కరాఖండిగా చెప్పేసింది. ఆ విగ్రహాన్ని వెతుక్కుంటూ తాను కూడా శ్రీరంగానికి ప్రయాణమయ్యింది. శ్రీరంగం చేరుకున్న సురతాని ఆ రంగనాథునిలో ఐక్యమైందని చెప్తారు. ఇప్పటికీ శ్రీరంగంలో ఆమె నిలువెత్తు రూపాన్ని చూడవచ్చు. మరొక కథ ఏమిటంటే ఆ విగ్రహము రంగనాథుంది కాదు, మెల్కొంటే కర్ణాటకలో ఉన్న తిరునారాయణది అని చెప్తారు. దానికి సాక్ష్యంగా ఇక్కడ ఆలయంలో కూడా బీబీ నాంచారమ్మ విగ్రహం కనిపిస్తుంది. ఇంకొందరు భూదేవి అవతారమే బీబీ నాంచారమ్మ అని నమ్ముతారు. కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వరునికి తోడుగా నిలిచేందుకు ఆమె కూడా అవతరించిందని భక్తుల విశ్వాసం. అందుకని తిరుపతిలోను బీబీ నాంచారమ్మ విగ్రహం కూడా కనిపిస్తుంది. ఏదేమైనా ఆమె ముసల్మాన్ స్త్రీ అన్న విషయంలో మాత్రం ఎలాంటి వివాదము లేదు. ఎందుకంటే తులుక్క నాచియార్ అంటే తమిళంలో తురుష్క
భక్తురాలు అని అర్థం. బీబీ నాంచారమ్మను చాలామంది ముసల్మాన్లు సైతం వెంకటేశ్వరునికి సతిగా భావిస్తారు. కర్ణాటకను హైదర్ అలీ అనే రాజు పాలించే కాలంలో అతడు ఓసారి తిరుమల మీదకు దండయాత్రకు వచ్చాడంట. అయితే ఆ ఆలయము ఒక ముస్లిం ఆడపడుచును సైతం అక్కున చేర్చుకుందన్న విషయాన్ని తెలుసుకుని వెనుతిరిగాడంట.